కాసేపట్లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. వచ్చే 6 నెలల కాలానికి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 11:30కు ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్ 2 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టులు, ప్రజారోగ్యం, రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీతో పాటు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. మండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం చదువుతారు. ఆర్థిక శాఖ సీఎం దగ్గరే ఉండటంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రిపేర్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఆంధ్ర రాష్ట్ర మొదటి సీఎం బెజవాడ గోపాలరెడ్డి, ఉమ్మడి రాష్ట్రంలో కాసు బ్రహ్మానందరెడ్డి, రోసయ్య ముఖ్యమంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వారి తర్వాత సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో కొత్తగా పదవులు చేపట్టిన 10 మంది మంత్రులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎర్రబల్లి దయాకర్ రావు మొదటిసారి మంత్రిగా సభలో అడుగుపెట్టనున్నారు. 2 సార్లు గెలిచిన శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డిలు మంత్రులుగా మొదటిసారి సభకు రానున్నారు. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి మంత్రుల హోదాలో సభకు హాజరు కాబోతున్నారు. గత ప్రభుత్వంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా వ్యవహరించిన హరీష్ రావు ప్లేస్లో ఈసారి వేముల ప్రశాంత్ రెడ్డి ఉండనున్నారు. గత ప్రభుత్వంలో మంత్రి హోదాలో సభకు వచ్చిన కేటీఆర్ ఎమ్మెల్యేగా సభకు వస్తున్నారు. ఈ సెషన్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఉంటుందని తెలుస్తోంది. మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారని సమాచారం. మొదటి రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో సభ ఎజెండా ఖరారు కానుంది. రెండో రోజు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చను ప్రారంభించి అటవీ చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. ఇక మూడో రోజు ఆదివారం అసెంబ్లీ మండలికి సెలవు. తిరిగి సోమవారం పూర్తి స్థాయిలో బడ్జెట్ పై చర్చించి ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదించనుంది అసెంబ్లీ, శాసన మండలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, పెరిగిన పెన్షన్లు, చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వ అవసరాలు, వచ్చే పార్లమెంట్ ఎన్నికలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ భారీ బడ్జెట్ ను తయారు చేసినట్లు తెలుస్తోంది. వృద్ధి రేటు సగటున 19% ఉండటంతో దాని ప్రకారం 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఈసారి బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది. పెన్షన్లు పెంచడం, అర్హత వయసు 3 ఏళ్లు తగ్గించడంతో ఈసారి పెన్షన్దారుల సంఖ్య 20 లక్షల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఏటా 5,043 కోట్ల రూపాయల పెన్షన్లు చెల్లిస్తోంది ప్రభుత్వం. పెరిగిన పెన్షన్లకు మరో 5,000 కోట్లను బడ్జెట్లో కేటాయించనుంది. ఇప్పటి వరకు రైతు బంధులో భాగంగా పెట్టుబడి సాయం ఏటా ఎకరాకు 8,000 చెల్లించింది ప్రభుత్వం. ఈ ఏడాది నుండి ఎకరాకు 10,000 రూపాయలు చెల్లిస్తామని ప్రకటించారు సీఎం. అందువల్ల రైతు బంధు పథకానికి 15,000 కోట్లు కేటాయించే అవకాశం ఉంది. ఎన్నికల హామీ ప్రకారం 1,00,000 రూపాయలలోపు వ్యవసాయ రుణమాఫీకి 20,000 కోట్ల రూపాయలు, రైతు బీమాకు 15,000 కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖకు 10,000 కోట్లు, బీసీలకు 5,000 కోట్ల రూపాయలు, ఎస్సీలకు 16,000 కోట్లు, ఎస్టీలకు 9,000 కోట్లకు పైగా కేటాయించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటివి ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలకు కేటాయింపులు చేయనున్నారు కేసీఆర్. ముఖ్యంగా బడ్జెట్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ జనాకర్షంగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
మరిన్ని అప్డేట్స్ శివని అడిగి తెలుసుకుందాం. శివ, బడ్జెట్ లో ఏ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది? బడ్జెట్ మెయిన్ గా ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలు, టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలు ప్రతిబింబించే విధంగా బడ్జెట్ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఆర్థిక మంత్రిగా సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖను నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయన్నే అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. దాదాపు నెల 15 రోజుల నుంచి బడ్జెట్కు సంబంధించిన కసరత్తు కూడా సీఎం కేసీఆర్ స్వయంగా అధికారులతో సమావేశమై చాలా సమావేశాలు నిర్వహించారు. బడ్జెట్ను ఆయన్నే స్వయంగా రూపొందించారు. శాసన మండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే రాజేందర్ శాసన మండలికి చేరుకున్నారు. శాసన మండలిలో ఆయన కేటాయించిన రూమ్లో బడ్జెట్కి సంబంధించిన ఇంకా బడ్జెట్ సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లలో ఈటెల రాజేందర్ ఉన్నారు. ఇంకా మెయిన్గా 11:30కు ఈ రెండు సమావేశాలు ఒకేసారి ప్రారంభం కాబోతున్నాయి. సమావేశం ప్రారంభమైన వెంటనే కాశ్మీర్లో సీఎంఆర్ఎఫ్ జవాన్ల మీద ఉగ్రవాదుల దాడి తర్వాత 50 మంది జవాన్లు చనిపోయారు కాబట్టి ఆ జవాన్లకు నివాళులు అర్పించనుంది సభ, శాసన మండలి, శాసనసభ. ఆ తర్వాత జిఎస్టీలో కేంద్రం కొన్ని మార్పులు చేసింది. జిఎస్టీ స్లాబ్స్ను తగ్గించింది, కొన్ని స్లాబ్లు 0% కూడా చేసింది. ఇలాంటి ఈ మార్పులన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమెండ్మెంట్ను కూడా స్వీకరించబోతుంది. జిఎస్టీ మారిన జిఎస్టీని కూడా రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేయబోతుంది. ఇంకా దాంతోపాటు మెయిన్గా 2019-2020కి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. సీఎం కేసీఆర్ స్వయంగా ఆ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు. మెయిన్గా కేసీఆర్ ఇచ్చిన హామీలు, గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు కొన్నింటిని ఈ ప్రభుత్వంలో కూడా అమలు చేస్తున్నారు కాబట్టి ఆ పథకాలకు సంబంధించి ఆ బడ్జెట్లో కేటాయింపులు, తర్వాత గత ప్రభుత్వంలో అయిన ఖర్చు, ఇలాంటి అన్ని అంశాలపైన సీఎం కేసీఆర్ స్వయంగా ఆ బడ్జెట్ పాఠాన్ని వినిపించబోతున్నారు. మెయిన్గా 3-4 అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం. మన 2018-19 చూస్తే 1,74,000 కోట్ల బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది, పూర్తికాల బడ్జెట్. ఇప్పుడు దాదాపు 2 లక్షల కోట్ల వరకు ఈ బడ్జెట్ ఉండొచ్చు అనే ఒక అంచనా అయితే ఉంది. ఇది ప్రాథమికంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని చెప్తున్నప్పటికీ కూడా ఒక ఏడాది బడ్జెట్, పూర్తి స్థాయి పూర్తి కాల బడ్జెట్గా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మనం కేంద్రంలో కూడా బడ్జెట్ చూసాం, అది కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెటే. కానీ పూర్తి స్థాయి బడ్జెట్ ఏడాదిలో ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏ పథకానికి ఎన్ని నిధులు కేటాయించబోతున్నారు, అలాంటి అన్ని అంశాలపైన కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెటే కానీ ఏ పథకానికి ఏ స్కీమ్కు ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించింది, రైతులకు కానీ వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఏం చేయబోతున్న అంశాలపైన పూర్తి క్లారిటీ బడ్జెట్ ద్వారా ఇచ్చే అవకాశం ఉంది. మెయిన్గా రుణమాఫీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు స్కీములు కానీ, పెన్షన్స్ కానీ, ఇలాంటి 3-4 అంశాలపైన మెయిన్గా ఫోకస్ చేసింది. మెయిన్గా రైతు బంధు చూస్తే, రైతు బంధు గత ప్రభుత్వంలో ఎకరాకు 8,000 ఏడాదికి ఇచ్చారు, ఈసారి 10,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ 10,000 రూపాయలు ఇచ్చినప్పుడు బడ్జెట్ పెరుగుతుంది. ఆ బడ్జెట్కు సంబంధించిన కేటాయింపులు కూడా ఇప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టే బడ్జెట్లో ఉండబోతుంది. ఇంకా రుణమాఫీకి సంబంధించి మెయిన్ అంశంగా చెప్పాలి, గత ప్రభుత్వంలో 17,000 కోట్ల రూపాయల రుణమాఫీని 4 విడతలుగా చేసింది. కానీ ఇప్పుడు అంతకన్నా డబల్ రుణం ఉంది. ఆ రుణాన్ని, రైతు రుణమాఫీని చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ రుణమాఫీని విడతల వారీగా చేయాలా లేదంటే ఒకే దఫాలో రుణమాఫీ చేయాలన్న అంశం మీద ప్రభుత్వం ఇన్ని రోజులు కసరత్తు చేసింది. ఈ బడ్జెట్లో క్లారిటీ రాబోతుంది. ఎన్ని రోజులు, ఎన్ని దఫాలుగా రుణమాఫీ చేస్తారా లేదంటే ఒకేసారి రుణమాఫీ చేస్తారా అన్న అంశం మీద పూర్తి క్లారిటీ రానుంది. టీఆర్ఎస్ వర్గాలు మాత్రం చెప్తున్న మాట, రైతులకు బ్యాంకులకు మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా, ఈ విడతల వారీగా చెల్లింపులు లేకుండా ఒకేసారి రుణమాఫీ చేయబోతుంది ప్రభుత్వం. బ్యాంకులకు, ప్రభుత్వానికి మాత్రం విడతల వారీగా ఈ రుణమాఫీ చేసే విధంగా బ్యాంకులతో ప్రభుత్వమే ఒప్పందం చేసుకోబోతుంది. రైతులకు మళ్ళీ ఇంట్రెస్ట్ అని, ఎక్స్ట్రా ఛార్జెస్, ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. రైతులకు ఒకేసారి రుణమాఫీ కాబోతుందని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ బడ్జెట్లో ఆ అంశం మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా పెన్షన్లు 57-58 ఏజ్ నుంచే పెన్షన్లు ఇవ్వబోతున్నామని చెప్తున్నారు. కాబట్టి పెన్షనర్ల, లబ్ధిదారుల సంఖ్య పెరగబోతుంది. తర్వాత పెన్షన్లు కూడా 2,000 రూపాయల పెన్షన్ 3,000 అయింది, 1,000 రూపాయల పెన్షన్ 2,016 రూపాయలు అయింది. కాబట్టి పెన్షన్ కూడా పెరగబోతుంది. దీనికి సంబంధించిన నిధులు ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో రూపొందించారు. ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టులు మెయిన్గా 2019-2020 లోపు కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపు 70-80% పూర్తి చేయాలి. వాటి ద్వారా లబ్ధిదారులు ఎవరికైతే రైతులు ఉన్నారో ఆ రైతులకందరికీ కూడా నీళ్ళు అందించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును కూడా రూపొందించబోతున్నారు. దానికి ఎప్పుడైనా కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులకు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు 2018-19 ఇయర్ బడ్జెట్లో చూసాం. ఆల్మోస్ట్ ఇంకా అంతకన్నా ఎక్కువ ఇరిగేషన్కు కేటాయించాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశించారు గతంలో. ఇక్కడ
కాళేశ్వరం ప్రాజెక్టు, తర్వాత పాలమూరు రంగారెడ్డి ఈ 2 ప్రాజెక్టులకు భారీగా బడ్జెట్ను కేటాయించే అవకాశం ఉంది. ఈ ఏడాదిలోపే ఈ 2 ప్రాజెక్టుల ద్వారా రైతులకు నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇంకా మొదటి రోజు అయితే కేవలం బడ్జెట్ను పెట్టేవరకే పరిమితం కాబోతుంది స్వాతి. ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెడతారు. తర్వాత రేపు ఆ బడ్జెట్ మీద కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉంది. ఆ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా రేపే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పద్మారావు పేరు గట్టిగా వినిపిస్తుంది. డిప్యూటీ స్పీకర్ గా ఆయన్ను ఎంపిక చేసినట్లుగా అది కూడా రేపు ఫైనల్ కాబోతుంది. ఆదివారం సెలవు ఉంటుంది. సోమవారం నాడు ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయ సభలు ఆమోదించబోతున్నాయి. మొత్తంగా 3 రోజులు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు సభ ముగిసిన తర్వాత బీఎస్సీ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ బీఎస్సీ సమావేశంలో బడ్జెట్ మీదే కాకుండా ఇంకా ఏ అంశాల మీద సభ చర్చించాల్సిన అవసరం ఉంది, సభను 3 రోజులకే కుదించాలా లేదంటే ఇంకా పొడిగించాలా అనే అంశం మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా కూడా కొత్త మంత్రులు సభకు రాబోతున్నారు. కొత్త మంత్రులు మొత్తం 8 మంది కొత్త మంత్రులు 2 రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళంతా కూడా సభకు రాబోతున్నారు. వాళ్ళు కూడా బడ్జెట్లోని అంశాలపైన ప్రతిపక్షాలకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా కూడా 11:30కు ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి స్వాతి. రైట్, థ్యాంక్ యూ శివ.